మినుములో కలుపు అనేది ప్రధానమైన సమస్య. ఈ కలుపు సమస్యకు మనం చక్కటి పరిష్కారంగా 3 రకాలైన కలుపు మందులను తీసుకొచ్చాము. వీటిలో ఏదో ఒక మందు స్ప్రే చేసినా మనం కలుపును పూర్తిగా నిర్మూలించవచ్చు. కానీ ఈ మూడో కలుపు మందు పిచికారీ చేసినప్పుడు పంట ఎదుగుదల అనేది ఆగిపోతుంది. ఈ వీడియోను చివరి వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఓలీ ట్రేడర్స్ దొర్నిపాడు. ఇప్పుడు మినుములో కలుపు నిర్మూలనకు మనం 3 రకాలైన కలుపు మందులను తీసుకొచ్చాము. వాటిలో మొదటిది సింజెంటా వారిది ఫీజీప్లక్స్. ఇది పోస్ట్ ఎమర్జెన్సీ కలుపు మందు. ఇది 1 ఎకరానికి వచ్చేసి 400 ml సరిపోతుంది. ఇది ఆకుజాతి మరియు గడ్డి జాతి కలుపులను ఇది నిర్మూలిస్తుంది. ఇది ఎకరానికి వచ్చేసి 400 ml చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేస్తే గిన ఇది గడ్డి జాతి మరియు ఆకుజాతి కలుపులను నిర్మూలిస్తుంది. ఇది ఎప్పుడు స్ప్రే చేయాలంటే మనం పంట విత్తిన తర్వాత 15 రోజుల నుంచి పూత రాక మునిపే వీటిని పిచికారీ చేసుకోవాలి. లేదా కలుపు అనేది 3-4 ఆకులు ఉన్నప్పుడు వీటిని పిచికారీ చేసుకోవాలి. ఈ కలుపు మందులను పిచికారీ చేసినప్పుడు తేమ అనేది బాగా ఉండాలి. తేమ ఉన్నప్పుడు ఈ కలుపు మందులు బాగా పనిచేస్తాయి. ఈ కలుపు మందులు పిచికారీ చేసిన వెంటనే 4-3 గంటల వ్యవధిలోనే ఆకులోనికి చొచ్చుకొని పోయి ఇది మందు ప్రభావితంగా పనిచేస్తుంది. 1-2 రోజుల్లోనే కలుపు అనేది వాడిపోతుంది. కనుక ఈ ఫీజీప్లక్స్ అనేది గడ్డి జాతి మరియు ఆకు జాతులను రెండిటిని ఇది నిర్మూలిస్తుంది. రెండవది అదామా వారిది ఆఫ్టర్న్. ఈ ఆఫ్టర్న్ అనే కలుపు మందు ఇది సెలెక్టివ్ పోస్ట్ ఎమర్జెన్సీ కలుపు మందు. ఇది పంట విత్తిన తర్వాత కూడా కొట్టే మందులను సెలెక్టివ్ పోస్ట్ ఎమర్జెన్సీ కలుపు మందులు అంటారు. ఇది గడ్డి జాతి మరియు ఆకు జాతి కలుపులను రెండింటిని ఇది నిర్మూలిస్తుంది. కనుక వీటిని మనం 1 ఎకరానికి వచ్చేసి 500 ml మందును 200 లీటర్ల నీటిలో పిచికారీ చేయాలి. దీంట్లో అమోనియం సల్ఫేట్ ఉంటుంది. ఇది 1 లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేస్తే గిన గడ్డి జాతి మరియు ఆకు జాతి కలుపులను మనం నిర్మూలించవచ్చు. ఇది పంట విత్తిన 15 నుంచి 20 రోజుల వ్యవధిలో ఎప్పుడైనా పిచికారీ చేసుకోవచ్చు. ఇది పిచికారీ చేసిన వెంటనే కలుపులోని వేరే వ్యవస్థలోకి చొచ్చుకొని పోయి దీర్ఘకాలికమైన కలుపు నివారణ చేస్తుంది. కనుక వీటిని పిచికారీ చేసేటప్పుడు తేమ తప్పనిసరిగా ఉండాలి. ఇది 1 ఎకరానికి 200 లీటర్ల నీటిలో 500 ml ఆఫ్టర్ను కలిపి పిచికారీ చేస్తే గిన గడ్డి జాతి మరియు ఆకు జాతి కలుపులను మనం పూర్తిగా నిర్మూలించవచ్చు. మూడవది వీడు బ్లాక్. ఈ వీడు బ్లాక్ అనే ఈ కలుపు మందు మనం ఇది స్ప్రే చేస్తే గిన పంట ఎదుగుదల అనేది తప్పనిసరిగా అవుతుంది. వీటిని స్ప్రే చేసిన వెంటనే 4 లేదా 5 రోజుల వ్యవధిలో మనం 319 లేదా గ్రోత్ ప్రమోటర్ను పిచికారీ చేయాలి. ఈ మందు పిచికారీ చేసిన వెంటనే గడ్డి జాతి మరియు ఆకు జాతి కలుపులను రెండింటిని నిర్మూలిస్తుంది. కనుక ఈ వీడు బ్లాక్ పిచికారీ చేసేటప్పుడు తడి అనేది తప్పనిసరిగా ఉండాలి. ఇది ఎకరానికి వచ్చేసి 400 ml నుంచి 600 ml వరకు వీటిని కలిపి పిచికారీ చేసుకోవాలి. కనుక ప్రతి ఒక్క రైతు సోదరుడు కలుపు మందు పిచికారీ చేసేటప్పుడు 1 ఎకరానికి నీరు అనేది 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. తేమ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఎంత ఎక్కువ తేమ అంటే గిన అంత బాగా కలుపు మందులు పనిచేస్తాయి. ఈ 3 మందులను గిన మనం ఏదో ఒక మందును గిన కలిపి పిచికారీ చేస్తే గిన మినుములో మనం పూర్తిగా కలుపును నివారించవచ్చు.